తమిళ నటుడు విజయ్ వరాలు. తమిళ నటుడు విజయ్ ఇస్తున్న హామీలు అనమాట. నిరుద్యోగులు ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తామని, విద్యార్థులకు 20 లక్షల వరకు వడ్డీలే రుణాలు ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలను సకాలంలో భర్తీ చేసే జాబ్ క్యాలెండర్ ఇస్తామని విజయ్ చెప్పారన్నమాట. తమిళనాడు అన్ని స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు విజయ్. యువతకు టీఎంకే పార్టీ 10 వరాలు కూడా ప్రకటించిందన్నమాట. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెంట్రి కలగం టీవీకేకి చెందిన ప్రజా కూటమికి సీఎం స్టాలిన్ నాయకత్వంలో అతుకుల బొంత కూటమికి మధ్య ద్విముఖ పోటీ అని టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ చెప్పారన్నమాట. అంటే తమిళ వెంట్రి కలగం టీఎంకే పార్టీకి సీఎం స్టాలిన్ నేతృత్వం అతుకుల బొంత అయినా ఈ పార్టీకి మధ్యనే మంచి పోటీ ఉంటుందని చెప్తున్నమాట. తమిళనాడు మొత్తం 234 నియోజకవర్గాలు అభ్యర్థుల జాబితాగా ఆదివారం కూడా విడుదల చేశారు. అభ్యర్థులందరినీ సభకు కూడా పరిచయం చేశారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నియోజకవర్గాలను అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసి వారిని పరిచయం చేశారన్నమాట. వీరంతా అభ్యర్థులు మాత్రమే కాదని ప్రజారక్షకులుగా అభివర్ణించారు. పెరంబూదూరు, తిరుచి ఈస్ట్ 2 చోట్ల విజయ్ పోటీ చేస్తున్నారన్నమాట. విజిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదేనని, యువత కోసం 10 హామీలతో ప్రత్యేక మేనిఫెస్టోను కూడా విడుదల చేశారన్నమాట. మారక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పాఠశాలలు, కళాశాలల్లో మాదద్రవ్య వ్యతిరేక సంఘాలు ఏర్పాటు చేస్తామని చెప్పారన్నమాట. విద్యా భరోసా పథకం కింద +2 నుంచి PhD వరకు చదివే విద్యార్థులకు 20 లక్షల వరకు వడ్డీలే రుణాలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండరు, ఉపాధి కల్పన కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకుని వయసు 29 ఏళ్ళు దాటిన ఉద్యోగం రాని యువతకు ప్రతి నెల 4,000, డిప్లొమా చేసిన వారి యువతకు సంక్షేమ నిధి కింద ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని విజయ్ హామీ ఇచ్చారన్నమాట. ఏటా 5 లక్షల మందికి ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తామని చెప్తున్నారన్నమాట. బెంగాల్లో కాంగ్రెస్ తొలి జాబితా కూడా విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ ఒంటరిగా పోటీ చేయని కాంగ్రెస్ తొలి జాబితాని విడుదల చేసిందన్నమాట. అసోంపై కాంగ్రెస్ 5 గ్యారెంటీలు కూడా ఇచ్చిందన్నమాట. అలాగే మహిళలకు ప్రతి నెల 2,000 నగదు ఇస్తామని కూడా ఈ డిఎంకే స్టాలిన్ చెప్పారన్నమాట అతని మేనిఫెస్టోలో. రాష్ట్రంలో బియ్యం రేషన్ కార్డు కలిగిన గృహిణులకు ప్రతి నెల ఇచ్చే 1,000 రూపాయల నుంచి 2,000కి పెంచుతామని, ఉచిత విద్యుత్ పొందుతున్న 20 లక్షల పైగా రైతులకు మీటర్ లేని కొత్త ఎలక్ట్రిక్ పంపు సెంటర్లు పంపించేస్తామని, బడిపిల్లల ఆహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరింపజేస్తామని చెప్పారన్నమాట. వచ్చే 5 ఏళ్లలో 11 లక్షల వరకు గృహాలు నిర్మిస్తామని, సీఎం ఆరోగ్య బీమా పథకం ఆదాయ పరిమితిని 5 లక్షలకు, చికిత్స వ్యయాన్ని 10 లక్షలు పెంచుతామని, పుదుమై పెన్ తమిళ్ పుద్వల్వన్ పథకం కింద ప్రతి నెల చెల్లించే 1,000 నుంచి 15,000 పెంచుతామని చెప్పారన్నమాట. వరిధాన్యం కొనుగోలు ద్వారా క్వింటాలకు 3,500కు, చెరుకు కొనుగోలు ద్వారా టన్నుకు 4,500 వరకు చెల్లిస్తామని, చెన్నైలోని సమోలి మహానాడు నిర్వహిస్తామని చెప్పారన్నమాట. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా వరి పంటకు హెక్టార్కు 25,000, దీర్ఘకాలం పండించే పంటలకు 20,000 చెల్లిస్తామని, ఉన్నత విభజించే 35 లక్షల మంది విద్యార్థులకు 5 ఏళ్ళు ఉచితంగా ల్యాప్టాప్ పంపిణీ చేస్తామని, ఉన్నత విద్యను ముగించే 5 లక్షల మంది యువకులకు ఉపాధి అవకాశం కల్పించేలా నాన్ ముదల్ వన్ పథకం ద్వారా ప్రతి నెల 1,500 స్కాలర్షిప్తో 6 నెలల శిక్షణ అందిస్తామని చెప్పారన్నమాట. అన్ని ప్రభుత్వ కళాశాలలో వైఫై సదుపాయంతో కూడిన డిజిటల్ ట్రైనింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారన్నమాట. వితంతువులు 50 ఏళ్ళ వయసు దాటిన అవివాహిత మహిళలకు ప్రతి నెల 5,000 ఇవ్వనట్లు కూడా ప్రకటించారు. ఇది అన్నమాట స్టాలిన్ యొక్క వాగ్దానం. అలాగే విజయ్ కూడా 10 వాగ్దానాలు చేశారన్నమాట. ఈ విధంగా తమిళనాడులో ఉంది ఎలక్షన్స్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.